హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం గింజలు అలుకుతున్నాము. వడ్లు అలుకుడు పద్ధతిలో చేద్దాం అనుకుని నారు పోయకుండా కొంచెం ఒక అరెకరం కంటే ఎక్కువ ఖర్చు కట్టినా చూద్దాం ఎలా ఉంటుందో అని సక్సెస్ అవుతా. ఇంతకుముందు నారు పోసి నాటేసినాము ఒక 4 ఎకరాలు. ఇప్పుడు అలుకుడు పద్ధతిలో చేద్దాం అనుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, వడ్లు తీసుకొచ్చిన అలకనికి వెళ్తున్నాయి. ఇప్పుడే పడుతున్నాయి గింజలు. వడ్లకి వెళ్ళి మెల్లగా ఏర్లు వస్తున్నాయి. ఆల్కానికి ఎక్కువ రోజులు ఏమంటారు 2 days ఒక రోజు నానబెట్టి 2 రోజులు మండ కడతాం కదా. ఒకటి రోజు మండ కడితే సరిపోతుంది. కొంచెం ఇట్లా పొట్టు లేచిపోతే సరిపోతాయి కొసలు. ఇదేమో దుక్కి, ఇప్పుడు లాస్ట్ దుక్కిలా చలానికి ఇది వీడ్ జాప్ అని గ్రామ బజార్లో తెచ్చిన. చూద్దాం ఈసారి ఏమవుతుందో ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ట్రాక్టర్ అయినా రమ్మన్నా వచ్చి ఇక ఆడు కొంచెం ఒక సాలేసి గొర్రె కొట్టితే ఇంకా వాళ్ళకి చూద్దాం. ఇది చూడండి, ఇదంతా మన 10 days 15 days అవుతుంది నాటుపెట్టి. పత్తి ఏమో నిన్న గుంట కొట్టిన రాత్రి వర్షం పడ్డది. ఏమవుతుంది మళ్ళా అంతా కలుపు లేస్తుంది. ఇక రేపు మందు కొట్టాలి, కలుపు మందు కొట్టాలి మొదట్లో. చూడండి ఫ్రెండ్స్, మార్నింగ్ ఎట్లుందో వెదరు. చింత చెట్టు కాయలు కాస్తుంది, తీయటి చింత. కొట్టేద్దాం అనుకున్నాం కోతులు కానీ చూసి సార్ బాగుంటే ఉంచుదాం, లేకపోతే కొట్టేద్దాం అనుకున్నాం. ఇదంతా ఏనగుట్ట మాదే. ఇదంతా తీపిచ్చినాం, సగం ఉంది. ఇంకా వెదర్ అంతా డల్గా ఉంది. అలా ఒక్కొక్కడికాయ చెట్టు ఉంది, తాటి చెట్లు అయితే అడ్డగోలుగా ఉన్నాయి. చూడండి, ఇది మా ఫామ్ అండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. రేపు కలుసుకుందాం మళ్ళీ.